హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఏదో చేస్తున్నాను అనుకుంటున్నారా? చింతపండు అనమాట. చింతపండు తెచ్చి చాలా రోజులైంది, అయిపోవట్లేదు. అందుకని నాకు ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ నేను ఇన్ని రోజులకి దీనికి మోక్షం కలిగిద్దాము అని చెప్పేసి ఉడకబెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి. మనం పప్పులోకి కావాలన్నా, సాంబార్లోకి కావాలన్నా, అప్పటికప్పుడు పులిహోర పిల్లలు అడిగారు చేసి పెట్టాలి అన్నా కానీ బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మొత్తం ఉన్నదంతా ఉడకబెట్టేశాను అనమాట. హాఫ్ కేజీ తీసుకొచ్చినప్పుడు నేను చింతపండు ఎక్కువ యూజ్ చేయను, సో అందుకని అయిపోక కలర్ కూడా చేంజ్ వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ఉడకబెట్టేశాను. ఈరోజు కొంచెం అయితే పులిహోర కలిపేశాను. ఇంకా చాలా ఉందన్నమాట. అందుకని చెప్పేసి పులుసు తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు దేనిలో కావాలంటే దానిలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నాకు ఈ సజెషన్ నా తెలివితేటలకైతే నాకు వచ్చింది కాదు, మా వదిన చెప్పిందనమాట. తను అలానే స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇత్తనాలు అవన్నీ తీసేసి శుభ్రంగా నీట్గా కడిగేసి ఉడకబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ దానికి తగ్గట్టు పులుపు వేసేసుకొని యూస్ చేసుకుంటూ ఉండేది. సో తను చెప్పింది ఇలాగ యూస్ చేసుకో కోమలి అనేసానని. అందుకని చెప్పేసి ఈరోజు దీని పని పడుతున్నాను అనమాట, మార్నింగే. అండ్ అలానే మీకు కూడా ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మై డియర్ లేడీస్. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.